హరితహారం అంటూ మొక్కలు నాటారు. కానీ అడవిలో ఉన్న చెట్లను నరికివేస్తున్నా పట్టించుకోవడం లేదు పెద్దలు. కాకులు దూరని కారడువులు కాస్త మైదానాలుగా మారుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అటవీ శాఖ మంత్రి జిల్లాలో అరణ్య రోదనపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా అడవుల ఖిల్లాగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. అలాంటి చోట్ల స్మగ్లర్ల గొడ్డలి వేటుకు అడవి పూర్తిగా ఖాళీ అయిపోతుంది. రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా టేకు స్మగ్లర్లు అడవిని నరికేస్తున్నారు. వందల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదను హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముల్తానీల అడవులను నరికివేత వల్ల ఎక్కడ చూసినా టేకు మొండాలు కనిపిస్తున్నాయి. ఈచోడ ప్రాంతంలోని అడవులు నాశనం చేసిన ముల్తానీ స్మగ్లర్లు ఏకంగా కవ్వాల్ అభయారణ్యంలోంచి పెంబి అడవుల్లో విద్యుత్ మిషన్లు ఏర్పాటు చేసి మరీ టేకు కలపను నరికివేస్తున్నారు. అయినా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే స్మగ్లర్లపై కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధపడుతూ ఉంటే మంత్రి జోగురామన్న అడ్డుకుంటున్నారన్న విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఎక్కువ శాతం అటవీని నరకేయడం అనేటువంటి జరిగింది. స్మగ్లింగ్ పేరట పెద్ద పెద్ద లీడర్సే ఆ రకమైనటువంటి నరికివేత కారణం అనేటువంటిది గతంలో రుజువులు కూడా చేయడం జరిగింది. వాస్తవంగా ఇప్పటికి కూడా ఆ పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. కవ్వాల్ టైగర్ జోన్లో భారీ వాహనాలకు అనుమతి లేదు. కానీ టైగర్ జోన్ గుండా ప్రతిరోజు సుమారు 3000 భారీ వాహనాలు ప్రయాణం సాగిస్తున్నాయి. దీంతో అడవి జంతువులు వాహన చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. అంతేకాదు, ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా ఇచ్చోడ ఖానాపూర్ మధ్యలో వాగుపై పెద్ద బ్రిడ్జి నిర్మిస్తున్నారు. అడవి రోజు రోజుకు అంతరించిపోతుంది. దీనికి కారణం స్మగ్లర్లు అని అంటారు. స్మగ్లర్ల మీద చర్య ఎటువంటిది తీసుకోలేకపోతున్నారు. తీసుకున్నటువంటి అధికారులను కూడా ఈ పాలక వర్గం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ల పేరిట ట్రాన్స్ఫర్లు చేయడం. అటవీ మంత్రి జిల్లాలోనే అరణ్య రోదన వినిపించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావితరాల కోసం హరితహారం చేపడుతున్న సర్కార్ అడవుల నరికివేతకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.